క్రీస్తునామములో మీ అందరికి శుభములు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మిమ్మల్ని అడుగగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యజమానుడికి దాసుడు భయపడతాడు కదా. ఈ దాసుడు యజమానుడికి భయపడతాడు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన తండ్రి అయిన దేవుడు, మన యజమానుడైన దేవుడు, ఆయన యజమానుడు. ఆయన మనకి అన్నీ ఇచ్చే యజమానుడు, అన్నీ చూసుకునే యజమానుడు. ఒక కుటుంబానికి ఒక యజమాని, కుటుంబానికి ఒక పెద్ద ఉన్నాడు అనుకోండి, కుటుంబ యజమాని ఉన్నాడు అనుకోండి. ఆయన కుటుంబంలో ఏమి కావాలో ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ ఇచ్చే ఇంటి యజమాని, కుటుంబ యజమాని. సో ఆ కుటుంబ యజమానికి ఎలాగైతే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు భయపడతారో, ఆయన గౌరవిస్తారో, ఆ గౌరవం అనేది ఆ కుటుంబ యజమానికి లేకపోతే ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంత ఫీల్ అవుతాడనేది ఒక విషయం మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన యజమాని అయితే మనము ఆయన్ను గౌరవించాలి, ఆయనకు భయపడాలి. సర్వలోకాలు ఆయనకు భయపడుతూ ఉన్నాయి, భూమి భయపడుతూ ఉంది, విశ్వం భయపడుతూ ఉంది, సూర్య చంద్ర నక్షత్రాదులు సర్వ విశ్వాలు కూడా ఆయన మాటకు లోబడి భయపడి ఆయన అధికారానికి కట్టుబడి ఉన్నాయి. మాట చొప్పున చేసిన ఈ విశ్వం మొత్తం కూడా ఆయనకు భయపడుతూ, ఆయన ఘనపరుస్తూ, ఆయనకు లోబడుతూ, ఆయన చెప్పిన విధంగా, ఆయన అధికారానికి అప్పగించుకొని సమస్తము సమకూడి జరుగుచున్నవి. భూమి తిరుగుతూ ఉంది ఆయన మాట చొప్పున, చంద్రుడు వెలుగు ఇస్తున్నాడు ఆయన మాట చొప్పున, సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగు ఇస్తున్నాడు ఆయన మాట చొప్పున, ఆ స్టార్స్, ఆకాశంలో ఉన్న చుక్కలు, నక్షత్రాదులు అవి నిరంతరము భూమికి వెలుగిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ విశ్వము కూడా ఆయన మాటకు భయపడుతున్నాయి, ఆయన గౌరవాన్ని ఆయనను గౌరవిస్తున్నాయి, ఆయనకు లోబడుతున్నాయి, ఆయన చెప్పిన విధంగా నడుస్తూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రము ఆయన యజమాని అయితే ఆయనకు భయపడట్లేదు, ఆయనను గౌరవించట్లేదు. నేను యజమానుడినైతే, అందుకే అంటాడు మలాకీ గ్రంథంలో, నేను యజమానుడైతే దాసుడు నాకు భయపడుతున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాటే అడుగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో, అనేక విషయాలలో, అనేక పరిసర ప్రాంతాలలో మనము మన జీవితంలో 24 అవర్స్ డేలో మన జీవితంలో అనేక చోట్ల భయపడకుండా నిరభ్యంతరంగా మన ఇష్టానుసారముగా, మన ఇష్టం వచ్చినట్లుగా, నా ఇష్టం అని మన ఇష్టానుసారముగా ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు లోబడకుండా, ఆయన గౌరవాన్ని, ఆయనను ప్రేమించకుండా, ఆయనకు మర్యాద ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా తొలగిపోయాం. మన ఇష్టానికి అప్పగించుకున్నాం. మన చేతులు, కాళ్ళు, మన మనసు, శరీరము మన ఇష్టానికి అప్పగించుకున్నాం. నీ కన్ను ఏదైతే చూసిందో అది ఆశించింది, దాన్ని కోరుకుంది, దాన్ని అనుభవించావు, దాన్ని పొందుకున్నావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ విషయాలను గమనించు. ఆయనకు భయపడకుండా, ఆయనకు వ్యతిరేకంగా మనం ఎన్ని పనులు చేసుంటామో, ఎన్ని పనులు ఆయనకు ఘనత లేకుండా, ఆయనకు భయపడకుండా చేసామో, ఒక్కసారి క్రైస్తవ వ్యక్తిగా నువ్వు ఆలోచించాలి. నేను ఆలోచించాలి. ఆయన యజమానుడైతే ఆయనకు భయపడొద్దా? దాసులమని మనం భయపడొద్దా? మనము దాసులమే, కానీ ఆయన మన కుమారులుగా ఆయన స్వీకరించాడు. ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు, ఆయన రూపంలో చేసుకున్నాడు, ఆయన సారూప్యంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన జీవాత్మ మన నాసికా రంధ్రములకు ఊదగా నరుడు జీవాత్మాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యజమానుడైతే ఆయనకు మనం భయపడొద్దా? ఆయనను గౌరవించొద్దా?
ఆయనకు మర్యాద ఇవ్వద్దా? అనేక సందర్భాలలో నువ్వు ఆయనను భయపడట్లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తాను, ఇదంతా నాదే, నా చేతుల్లో ఉంది, ఎవరికి భయపడాలి నేనని ఎన్నోసార్లు నీ మనసులో అనుకొని ఉంటావు. ఎన్నోసార్లు దేవుని దూషించుంటావు, దేవుణ్ణి అవమానపరుచుంటావు, దేవుని లెక్క చేయకుండా ఉండుంటావు, దేవునికి విలువ లేకుండా, దేవుని గౌరవించకుండా, దేవుని ఘనపరచకుండా, దేవునికి భయపడకుండా నా ఇష్టం అని ఎన్నోసార్లు అని ఉంటావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు దేవునికి భయపడవా? భయపడు. నా ఇష్టం అంటే ఆయన అట్లా వదిలేస్తాడంతే. వదిలేస్తే సాతాను వచ్చి వచ్చేసి వాడు మింగేస్తాడు. ఎవడిని మింగుదునా? సాధ్యమైతే విశ్వాసులను కూడా మింగుదునా, రక్షించబడిన వాళ్ళని కూడా మింగుదునా అని గర్జించు సింహం వలె ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాడు. సమయం లేదని నువ్వు జీవము గల దేవుని చేతిలో నుండి, నీ యజమాని చేతిలోంచి నువ్వు ఎప్పుడైతే జారిపోయావో, ఎప్పుడైతే ఆయన గుప్పులు విప్పాడో, ఆటోమేటిక్గా నీకు మరణమే. నీకు ఎటువంటి సెక్యూరిటీ ఉండదు, ఎటువంటి రక్షణ ఉండదు, ఎటువంటి నీకు కాపుదల ఉండదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇకనైనా భయపడు. జీవము గల దేవునికి భయపడు, జీవము గల యెహోవాకు భయపడు, జీవము గల యేసుక్రీస్తుకు భయపడు. ఆయన యజమానుడు, మనం దాసులము. ఆయనను గౌరవించాలి, ఆయనకు భయపడాలి, ఆయనను కొనియాడాలి, ఆయనకు లోబడాలి, ఆయన అధికారాన్ని మనం గౌరవించాలి. ఇదే క్రైస్తవులకు తగిన జీవకోటికి, మానవకోటికి ఇదే విధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడి బ్రతుకుదాం, మన జీవితాలు మార్చుకుందాం.